శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ నష్టో మోహుడను. ప్రతి వస్తువు పైన, మనుషుల పైన, పరిస్థితుల పైన ఎలాంటి మోహం లేనటి వారిగా ఉండి నిర్మోహిగా నిర్వికల్ప స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను స్నేహ స్వరూపాత్మను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 12/3/2025। आज का हेडिंग मीठे बच्चे, बाप अभी तुम्हारी पालना कर रहा है, पढ़ा रहा है, घर बैठ राय दे रहा है, तो कदम कदम राय लेते रहो, तब ऊंच पद मिलेगा। भगवान हमारी पालना कर रहा है, इस पर कितना निश्चय है हमको చెక్ करना चाहिए. మధురమైన పిల్లలు, స్వయం భగవంతుడు మన పాలన చేస్తున్నారు. స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. వారు కూర్చున్న ప్లేస్లోనే మనకి సలహాను ఇస్తున్నారు. అడుగు అడుగులో దారి చూపిస్తున్నారు. ఎంతటి అదృష్టవంతుణ్ణి! పరమాత్మ పాలన తీసుకుంటున్నానా? చదువుతున్నానా? వారి సలహాను వింటున్నానా? వారి శ్రేష్టమైన మతం పైన నడుస్తున్నానా? ఇవి కాని చేశాను అంటే నేను ఆత్మ ఉన్నతమైన పదవి పొందుతాను. ప్రశ్న: सजाओं से छूटने के लिए कौन सा पुरुषार्थ बहुत समय का चाहिए? उत्तर: नष्टो मोह बनने का। किसी में भी ममत्व ना हो, अपने दिल से पूछना है, हमारा किसी में मोह तो नहीं है? कोई भी पुराना संबंध अंत में याद ना आए, योग बल से सब हिसाब किताब चुकतो करते हैं, तभी बिगर सजा ऊंच पद पा सकता है. ఎలాంటి శిక్షలు లేకుండా, ఎఫర్ట్ ఎలాంటి శిక్షలు లేకుండా, అంటే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంచినైనా సేవ్ అవ్వడానికి ఎలాంటి ఎఫర్ట్ చాలా సమయం నుంచి అవసరం. నష్టో మోహులుగా అంటే దేనిపైన మోహం లేనటి వారిగా అవ్వాలి. అంటే దేనిపైన మమత్వం ఉండకూడదు. మన హృదయాన్ని మనం అడగాలి, నాకు దేని మీద మోహం, అటాచ్మెంట్ లేదు కదా? అది కంటికి కనిపించే ఆబ్జెక్ట్స్ కావచ్చు, వస్తు వైభోగాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. దేని మీద నాకు లేదు కదా? నా పాత సంబంధ సంస్కారాలు ఇవైతే అంతమవుతాయని నాకు తెలుసు, కానీ నాకు అవే గుర్తు రావట్లేదు కదా. యోగ బలంతో లెక్కాచారాలను సమాప్తం చేసుకోగలుగుతున్నానా? ఎలాంటి శిక్షలు లేకుండా ఉండటానికి నా కోసం నేను ట్రై చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. స్వయం పరమాత్మ మన టీచర్గా అయి మనల్ని చదివిస్తున్నారంటే నేను ఈ సిచ్యువేషన్ని ఎంత యూజ్ చేస్తున్నాను, మిస్యూజ్ చేయటం లేదు కదా. యోగ బలంతో ఎంత వరకు ఉండగలుగుతున్నాను, యోగ బలంతో మన జీవితాన్ని ఎంత నడిపించగలుగుతున్నాను, స్వయం ప్రశ్నించుకోవాలి.
अभी हम भगवान के सन्मुख बैठा है। बाप दादा बाबा कहना पड़े तो दादा भी कहना पड़े, बाप भी इस दाते ద్వారా हमारा సన్ముఖ్ బయట है। ఇప్పుడు మనం భగవంతుడి సన్ముఖంలో ఉన్నాం. మనం ఒక మనిషి సన్ముఖంలో ఉన్నాం, ఒక స్క్రీన్ సన్ముఖంలో కాదు. నా ముందు భగవంతుడు కూర్చొని ఉన్నారు. వారు నిరాకారుడు, వారికి శరీరం లేదు కాబట్టి బ్రహ్మ తనువులో కూర్చున్నారు అనే ఒక బిలీఫ్ మనలో ఉండాలి. बाहर में तुम रहते हैं तो वहां बाबा को याद करना पड़ता है, चिट्ठी लिखना पड़ता है, या तुम सन्मुख हो। మౌంట్ అబూలో డైరెక్ట్ మురళి వినేటప్పుడు బాబా సన్ముఖంలో వింటాం. అలా కాకుండా మౌంట్ అబూ కాకుండా బయట నుంచి నేను వస్తున్నాను అంటే ఒక లెటర్ రాయాల్సి వస్తుంది, లేకపోతే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం బాబా సన్ముఖంలో ఉన్నాం. అక్కడ దూరంగా ఉంటాం కాబట్టి బాబా గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ సన్ముఖంలో ఉన్నాం, వారి స్మృతిలో ఉంటాం. यते ऊंचते ऊंच अथॉरिटी है, ब्रह्मा है साकार, शिव है निराकार। బాప్ దాదా ఇద్దరు ఉన్నతో ఉన్నతమైన అథారిటీ. బ్రహ్మ దాదా లేఖరాజ్ ఈ కళ్ళకు కనిపిస్తారు, పరమాత్మ కళ్ళకు కనిపించరు, కానీ హీ సుప్రీం ఫాదర్. వీళ్ళిద్దరూ చాలా ఉన్నతమైన అథారిటీ. బ్రహ్మ సాకారం, బాబా నిరాకార్. अभी तुम जानते हो ऊंचते ऊंच अथॉरिटी बाबा ने कैसे मिलन होता है। बेहद का बाप जिसको पतित पावन कह बुलाते हैं, अभी वह प्रैक्टिकल में तुम्हारे सन्मुख बैठा है। ఇప్పుడు ఉన్నతో ఉన్నతమైన అథారిటీ బాబా ఏ విధంగా ఉన్నతో ఉన్నతమైన వారసత్వాన్ని ఇవ్వటానికి మన సన్ముఖంలో కూర్చున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. స్వయం పరమాత్మ మన పాలన చేస్తున్నారు. స్వయం పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు. స్వయం పరమాత్మ శ్రేష్టమైన సలహాను ఇస్తున్నారు, శ్రీమతాన్ని మనకి ఇస్తున్నారు. వారు ప్రాక్టికల్ గా మన సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తండ్రి పిల్లల పాలన చేస్తున్నారు, చదివిస్తున్నారు. ఇంటిలో ఈ విధంగా నడుచుకోండి అని ఇంట్లో కూర్చొని ఉండగానే పిల్లలకి సలహా లభిస్తుంది. ఇప్పుడు తండ్రి శ్రీమతం పైన నడిచినట్లయితే శ్రేష్టాతి శ్రేష్టంగా మనం తయారవుతాం. మనం ఉన్నతో ఉన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతమైన పదవిని పొందుతాము అనే ఒక విశ్వాసం, నిశ్చయం మనకి ఉంది. అన్నిటికంటే హైయెస్ట్ పదవి డివైన్ సోల్స్ డైటీ పదవి, లక్ష్మీ నారాయణ అంత శ్రేష్టంగా ఉండే పదవి. ఈ లక్ష్మీ నారాయణలు కూడా ఒకప్పుడు ఉండి వెళ్ళారు, మనుషులందరూ ఉండి వెళ్ళారు. ఇదొక ఉన్నతమైన పదవి. ఉన్నతమైన వారు ప్రతి ఒక్కరూ వారిని నమస్కరిస్తారు కదా. ముఖ్యమైన విషయం ఈ సోల్ యొక్క ప్యూరిటీ, పవిత్రత. మనుషులు ఎలాగో మనుషులే, కాకపోతే అంటే ఆ గోల్డెన్ ఏజ్ లో వారు కూడా మనుషులే, కాకపోతే వారు ఎంతో పవిత్రమైన వారు. వారు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. ఇది బుద్ధిలో గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా తెలియదు వారంత శ్రేష్టమైన వారు ఏ విధంగా శ్రేష్టంగా అయ్యారు అనేది, ఆ గోల్డెన్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ చదివించలేరు. నిరాకారుడైన తండ్రి వచ్చి చదివిస్తున్నారు. శ్రీకృష్ణ భగవాను వాచ అనేది లేదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని చదివించి సుఖవంతులుగా చేస్తాను. ఆ తర్వాత నేను అంటే పరమాత్మ దాదా లేక శరీరంలోకి వస్తారు, చదివిస్తారు.
మనల్ని సుఖవంతులుగా గోల్డెన్ ఏజ్ సోల్స్ గా తయారు చేస్తారు. మళ్ళీ తను నిర్వాణ ధామానికి అనగా శాంతి ధామం పరంధామానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు సతో ప్రధానంగా తయారవుతున్నారు. ఈ ప్యూర్ గా కంప్లీట్నెస్ అనేది రావడానికి ఏ ఖర్చు లేదు. ఒకటే ఒకటి చేయాలి అభ్యాసం, స్వయం ఆత్మ అని భావించి పరమాత్మని స్మృతి చేయాలి. చిల్లి గవ్వ లేకుండా 21 జన్మల కొరకు విశ్వానికే యజమానిగా అయ్యే వారసత్వాన్ని మనం తీసుకుంటాం. కల్పపూర్వం ఎవరు ఎంత ఖజానా పరమాత్మ నుంచి, ఏ ఖజానా శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, స్నేహం, శక్తులు, గుణాలు, ఎవరు ఎంత ఖజానా కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈ జ్ఞానం ఇప్పుడే మనకి లభించింది. మరి పిల్లలైన మీరు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత నష్టో మోహులుగా ఉండాలి. ఇది ఉన్నదే పాత ప్రపంచం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం కానున్నది. మనం తిరిగి వెళ్ళాలి. సో ఈ ప్రపంచం పైన ఎలాంటి మమకారం ఉండకూడదు. ఎవరైనా ఎగ్జాంపుల్ అనారోగ్యపు పాలైతే డాక్టర్ ఇది హోప్లెస్ కేస్ అని చెప్తే ఇక వారి నుండి మమకారం తొలగిపోతుంది కదా. హోప్లెస్ అంటే ఇంకా దాని మీద ఎలాంటి హోప్ అనేది పెట్టుకోరు కదా. మరి ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకోవాలి అని భావిస్తుంది. ఆత్మ అవినాశి అయినది కదా. ఆత్మ వెళ్ళిపోతే శరీరం కూడా అంతమైపోతుంది. మరిక వారిని స్మృతి చేయడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు తండ్రి అంటున్నారు, నష్టో మోహులుగా అవ్వండి. దేనిపైన మోహం పెట్టుకోకూడదు. మీ హార్ట్, మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. నాకు ఎవరి పట్ల మోహం లేదు కదా. లేదంటే వారు చివరిలో తప్పకుండా గుర్తొస్తారు. ఒక మనిషి కానీ, వస్తువు కానీ, పరిస్థితి కానీ నాకు మోహం ఉందంటే నాకు వారే గుర్తొస్తూ ఉంటారు. నష్టో మోహులుగా అవుతేనే ఉన్నతమైన పదవిని పొందుతాం. ఇది చాలా పెద్ద గొప్ప విషయం. గొప్ప విషయం ఏంటంటే శిక్షలు లేకుండా, ఏ పనిష్మెంట్స్ లేకుండా యోగ బలంతో ఉన్నతమైన పదవిని పొందడం. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఇప్పుడు స్వయం జ్ఞాన సాగరుడి ద్వారా మనం ఈ జ్ఞానాన్ని వింటున్నాం కదా. సదా ఇదే నిశ్చయంలో ఉండాలి. నాకు స్వయం పరమాత్మ చదివిస్తున్నారు. ధారణ, బిగర్ कोई कच्चा अपने गुप्त राजधानी श्रीमत पर स्थापन करनी है. विघ्नों की परवाह नहीं करना. बुद्धि में रहे कल्प पहले जिन्होंने मदद किया है वह अभी अवश्य करेगा. फिक्र की कोई बात नहीं. सदा खुशी रहे. अभी हमारी वानप्रस्थ अवस्था है. अभी हम वापस घर जाना है. आत्म अभिमानी बनने की बहुत गुप्त मेहनत करनी है. कोई भी विकर्म नहीं करना है. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ గుప్తమైన రాజధానిలో శ్రీమతం ద్వారా శ్రేష్టమైన పదవిని తీసుకోవచ్చు. అంతేకాని విఘ్నాల చింత అనేది మనకి ఉండకూడదు. బుద్ధిలో ఉండాలి. కల్ప క్రితం ఎవరైతే సహాయాన్ని ఇచ్చారో తప్పకుండా వారే ఇస్తారు. వరల్డ్ డ్రామా వీల్ అలాగే రిపీట్ అవుతుంది. నథింగ్ న్యూ. సో సదా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనం వాణి అనగా ఈ సౌండ్ నుండి డిటాచ్డ్ గా వెళ్ళే వానప్రస్థ అవస్థ. ఎక్కడికి డిటాచ్డ్ గా వెళ్తాం? ఇంటి పరంధామానికి వెళ్తాం. దానికోసం ఏం చేయాలి? సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది ఉండాలి.
ఇది చాలా గుప్తమైన శ్రమ. ఎలాంటి వికర్మలు, చెడు కర్మలు, నెగిటివిటీ అనేది చేయకూడదు. वरदानम, किसी भी विकराल समस्या को शीतल बनाने वाले संपूर्ण निश्चय बुद्धि भवा। जैसे बाबा को निश्चय है, वैसे स्वयं में और ड्रामा में संपूर्ण निश्चय होना है। स्वयं में यदि कमजोर का संकल्प उत्पन्न होता है तो कमजोरी का संस्कार बन जाता है। इसलिए व्यर्थ संकल्प रूपी कमजोर से कमजोरी को जोर से अपने अंदर अपने अंदर प्रवेश नहीं देना है। साथ साथ जो ड्रामा का कल्याण का अनुभव है, वातावरण हिलाने वाला है, समस्या विकराल है, लेकिन सदा निश्चय बुद्धि विजीवन विकराल समस्या को भी शीतल बना देना। ఎలా అయితే భగవంతుడి పైన నిశ్చయం ఉంటుందో స్వయం పైన నిశ్చయం ఉండాలి, డ్రామా పైన నిశ్చయం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్వయం నాలో ఏం పవర్ ఉంది, ఐఎమ్ సో వీక్, స్వయం బలహీనమైన సంకల్పం కానీ ఉత్పన్నం చేశారంటే ఆ వీక్ థాటే మన ఒరిజినల్ క్యారెక్టర్ సంస్కారంగా అయిపోతుంది. సో అందుకని నెగిటివ్ వీక్ థాట్స్, బలహీనతల్ని కనీసం ఈ బ్రెయిన్ లోకి కూడా రానికూడదు. ఎట్ ద సేమ్ టైమ్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ డ్రామా. డ్రామా ఈస్ సో యాక్యురేట్, నథింగ్ ఈస్ న్యూ ఇన్ దిస్ డ్రామా. డ్రామా పైన అంత నిశ్చయం ఉందంటే ఏ సమస్య కూడా మనకి సమస్యగా అనిపించదు. విజయం మన జన్మసిద్ధ అధికారం అని భావిస్తాము. ఏ సమస్యనన్నా చాలా శీతలంగా क्रॉस చేయగలం. स्लोगन, जिसका बाप और सेवा में प्यार है उसे परिवार का प्यार स्वतः मिलता है. ఎవరికైతే బాబా మరియు సేవ పైన ప్రేమ ఉంటుందో వారికి కంప్లీట్ పరివారం నుంచి ఆటోమేటిక్ గా ప్రేమ లభిస్తుంది. ఓకే, సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్ ఏంటి? నేను ఆత్మ నష్టు మోహులుగా అవ్వగలగాలి. దేనిపైన మోహం లేనటి వారిగా ఒక డిటాచ్ స్టేజ్ అనేది డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఒక్కసారి ఐ ద సోల్ బీ కంప్లీట్లీ డిటాచ్ ఫ్రమ్ దిస్ బాడీ, దీని అభ్యాసం చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన వారిని ప్రకృతి మధ్య స్థానంలో ఉండే వారిని శీతలత స్వభావం కలిగిన వారిని సతోగుణి ఆత్మను నిశ్చింతమైన ఆత్మను సేవాదారి ఆత్మను ఒక్క క్షణం నేను భృకుటి మధ్య స్థానంలో మెరిసే నక్షత్రాన్ని ఈ శరీరం నుంచి డిటాచ్డ్గా అయిపోయి తేలికైన ఆత్మగా సూక్ష్మ వతన నివాసిగా అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ ఏ పని చేసినా దేనిపైన మోహం లేనటి వారిగా ఉంటాను. దేనిపైన మోహాన్ని ఉంచకుండా
నష్టమోహులుగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నేను వేరు, నా ఈ శరీరం వేరు అనే అభ్యాసాన్ని సదా చేస్తాను. I, the soul, a detached being, I experience the complete detachment from the Supreme Father. This is such a detachment which makes me to come close to my Father. I, the soul, always try to experience a highest inheritance from the Supreme Father. I, the soul, be a detached being. See everyone with a vision of detachment and try to come close to my Father. I am the Father's favorite child, where I always experience the true connectivity with my Father. Hey Father, thank you so much for showing me the path to become pure. I try to follow your path and be a detached personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. I spread that power to every part of this body, and with God's power, I experience the complete detachment all the time. Om Shanti.